అందరికీ నమస్కారం. నా పేరు ప్రతిభ. నేను అందరికీ తెలుసు. ఈ ధ్యానంలోకి మనం వచ్చాము అంటే ఏదో ఒక సిచ్యువేషన్ తోనే దీంట్లోకి వస్తాము. అంటే ఆర్థికంగా గాని, మానసికంగా గాని, అనారోగ్య సమస్యతో గాని ఇలా ఏదో ఒక రకంగా దీంట్లోకి వస్తామన్నమాట. నేను కూడా దీంట్లోకి ఒక విషాదంతో వచ్చాను. అంటే నా లైఫ్లో ఒక విషాదం జరిగింది. మా ఫాదర్ చనిపోయారు. దాని ద్వారా నేను దీంట్లోకి వచ్చాను. ఒక మనిషి దూరం అయిపోతే అది ఎంత బాధ, అది తట్టుకోలేం మనం. ఎలా అంటే ఒక మనిషి చనిపోయారంటే వెతుకుతాము. కళ్ళ ముందు రోజు కనిపించే మనిషి సడన్ గా కనిపించకపోతే వాళ్ళ గురించి వెతుకుతాం. వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతారు అని వెతుకుతున్న టైంలో నాకు ఒక వీడియో కనిపించింది యూట్యూబ్లో. ఆ వీడియోలో ఎలా అంటే నాకు ఒకటి ఉండేది. ఎలా అంటే ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడుంటారు, ఇంకా వీళ్ళకి మనకి ఏమి ఉండదా, ఇంకా అంతేనా, ఈ లైఫ్లో వాళ్ళతో రిలేషన్ ఇంతేనా అని డౌట్లు ఉండేది. అలా నేను 2 months 3 months అదే ఫీల్డ్లో అదే దాంట్లో ఉన్నా అనమాట. ఉన్న తర్వాత యూట్యూబ్లో నేను చెక్ చేస్తూ ఉన్నాను. అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో, అంటే ఇవన్నీ ఏంటివి తెలుసుకుందామని నేను ట్రై చేస్తున్న మూమెంట్లో నాకు ఒక వీడియో కనిపించింది. అందులో ఏంటంటే ఆత్మీయులతో మాట్లాడడము ఎలా, మరణించిన ఆత్మీయులతోటి మాట్లాడడం ఎలా అనే వీడియో కనిపించింది. నేను ఆ రోజు ధ్యానం అంటే నాకు తెలీదు, కానీ ఆ రోజు నేను ట్రై చేశాను అనమాట. ధ్యానంలో కూర్చొని నైట్ బాధపడుతూ నిజంగా ఇలా చేస్తే కనిపిస్తారా అనే డౌట్ తోటి నేను ఆ రోజు 10 నిమిషాలు ధ్యానం చేసి నాకు బాబాని తలుచుకొని నేను పడుకున్నాక 3 o'clock, నాకు midnight 3 o'clock మా ఫాదర్ కనిపించారు. ఎలా కనిపించారంటే నిద్రలో అరుస్తున్నా. ఎవరికి చెప్పుకోవాలి, నువ్వు నాకు కనిపిస్తున్నావు కదా, నేను ఎవరికి చూపించుకోవాలి, ఆనందం తట్టుకోలేక అసలు ఎంత బాగా కనిపిస్తున్నాడంటే ఒక మనిషి రియల్ గా వచ్చి ముందు నిలబడితే ఎలా ఉంటాడో అలా నాకు కనిపిస్తున్నాడు. కనిపించినప్పుడు నేను థ్రిల్ అయిపోయా. అంటే మనము ఒక మనిషి చనిపోయిండు అంటే ఇంకా వాళ్ళకి మనకి ఏం లేదు అని అనుకుంటాం, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, పైనే ఉంటారు. మనం ఈ ధ్యానంలో ఏంటంటే నా ఎనర్జీస్ తోటి నేను ధ్యానం చేయడం వల్ల నేను అక్కడ వాళ్ళని చూడగలుగుతున్నా. నాకు చాలా మంది అనేవాళ్ళు అనమాట, నేను బాధపడుతున్న టైంలో ఇలా మీ ఫాదర్ నాకు కనిపించారు అంటే నన్ను ఆ బాధల నుంచి బయటకు తీసుకురావడానికి మాకు కనిపించారు, ఆయన బాగున్నాడు, మాకు అందరికి కనిపిస్తున్నాడు అంటే నేను ఫీల్ అయ్యేదాన్ని. అరే నేనంటే ఇష్టం కదా, మరి నాకెందుకు కనిపించాడు, అందరికి కనిపిస్తారు, నాకెందుకు కనిపించట్లేదు అని బాధపడేదాన్ని. అలాంటిది నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ధ్యానం చేస్తూ చేస్తూ ఎలా అంటే తనని డైలీ నేను చూడడము, మాట్లాడడము, ఆయన చేపట్టుకున్న ఆ స్పర్శ నాకు తెలియడము, అదంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇంకా నాలో దుఃఖం దూరం అయిపోయింది. దాని తర్వాత నేను మెల్లగా ఏం చేశానంటే నా బిజీలో నేను పడిపోయాను. అంటే నాకు ఒకటి క్లారిటీ వచ్చింది, చనిపోయిన వాళ్ళని మనము ఈ ధ్యానంలో కళల ద్వారా వాళ్ళకి దగ్గర అవ్వచ్చు అనేది నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఏదైతే నేను తెలుసుకున్నానో ఇప్పుడు నేను కొంతమందికి కూడా భర్త చనిపోయిన వాళ్ళకి, పిల్లలు చనిపోయిన వాళ్ళకి నేను ఇప్పుడు మెల్లమెల్ల కౌన్సిలింగ్ ఇస్తున్నాను. ఎలా అంటే వాళ్ళు బాధపడతారు, ఒక 5 years హస్బెండ్ తో ఉండి దూరం అయితే తట్టుకోలేరు. వాళ్ళు నాకు ఫోన్ చేసి మాకు ఈ లైఫ్ వద్దు, నాకు ఆయన అంటే కావాలి, ఆయనతో ఉండాలి, నేను వెళ్ళిపోతా అని ఏడ్చేవాళ్ళు. వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఊరుకోబెట్టాలి కదా, వాళ్ళని మనము డైరెక్ట్ అన్ని చెప్పకూడదు. వాళ్ళకి మెల్లగా దాలో తీసుకురావడానికి నేను ఏం ట్రై చేశానంటే ముందు ధ్యానంలో కూర్చొని ఎనర్జీస్ పెంచుకొని దాని ద్వారా ఆ డ్రీమ్స్ లో కనెక్ట్ అవ్వాలి. ఆ డ్రీమ్స్ లో కనెక్ట్ అయినప్పుడు మనకి ఎనర్జీస్ తో వాళ్ళని చూడగలుగుతాం. అలా ఏంటంటే నేను కొంతమందికి ఈ టెక్నిక్ ద్వారా నేను నేర్చుకుంది 10 మందికి చెప్తున్నా. అంటే కొంతమంది బాధపడతారు, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోవడము, చిన్న ఏజ్ లో పెళ్లిళ్ళైన వాళ్ళకు కూడా చిన్న 25-30-35 years వాళ్ళకి స్ట్రోక్స్ రావడము, చనిపోవడము. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి మైండ్ సెట్ అవ్వదు, దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, అంటే వాళ్ళని మేము దారిలో తీసుకురావడానికి కళల ద్వారా వాళ్ళని దగ్గర చేస్తాం అనమాట. నేను ఏదైతే నేర్చుకున్నానో అది ఏంటంటే వాళ్ళని మొత్తం దాంట్లోకి మేము తీసుకురాము. వాళ్ళు కొంచెం సెట్ అయ్యేంత వరకు ఆ ధ్యానాన్ని నేర్పిస్తూ ఆ జ్ఞానంతో వాళ్ళని హాస్టల్ గా వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళ కళల ద్వారా కనిపించడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయ్యేందంటే వాళ్ళు దూరం అవ్వలేదు, మనతోనే ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఏంటంటే నేను ఒక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు, నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది, నేను బ్రతకను, ఇంకా నాకు అయిపోయింది,
నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, నాకు వద్దనుకుంటున్నా అంటే నేను ఏం చేశానంటే తనకి చెప్పాను అనమాట, నువ్వు ఇలా ట్రై చెయ్యి నీకు కనిపిస్తారు అని చెప్పిన తర్వాత తను ట్రై చేసింది, కనెక్ట్ అయింది, కనిపించారు. మెల్లగా తనని ఏం చేశానంటే తనకేం చెప్పానంటే, నువ్వు ముందు హైదరాబాద్కి రా, మీ మదర్ ఫాదర్ ఉన్నారు కదా అక్కడికి రా, నువ్వు వాళ్ళ అత్తయ్య కూడా సపోర్ట్ చెయ్యట్లేదు, వెళ్ళిపో, నువ్వు నా కొడుకు లేనప్పుడు నువ్వు నాకెందుకు, వెళ్ళిపో అన్నప్పుడు నేనేమన్నా, నీకు ఇక్కడ జాబ్ తీసుకో, నువ్వు కళల ద్వారా నీ హస్బెండ్ ని చూసుకుంటున్నావు, నీకు ఇప్పుడు ఉండాలి, నీ పిల్లల్ని చూసుకోవాలంటే డబ్బు కావాలి, ఇప్పుడు వాళ్ళకి నువ్వు అన్యాయం చేయలేవు కదా అని చెప్పేసి నువ్వు ముందు హైదరాబాద్ కి రాని రప్పించా. నేను జాబ్ కి నువ్వు ట్రై చెయ్యి అంటే ఆమె జాబ్ కి ట్రై చేసింది, మంచిగా జాబ్ దొరికింది, హ్యాపీగా జాబ్కి వెళ్ళిపోతుంది, పిల్లల్ని చూసుకుంటుంది, మళ్ళీ ఈ ధ్యానంలో కూర్చొని ఆ కళల ద్వారా తన హస్బెండ్ కి దగ్గర అయ్యింది. అలా నేను కొంతమందికి ఏంటంటే వాళ్ళని ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావడానికి మెల్లగా ప్రాసెస్ అన్నమాట. అంటే వెంటనే మనుషుల్ని చూడకపోతే వాళ్ళు భయపడిపోతారు, అరే సడన్ గా మనిషి దూరం అయితే తట్టుకోలేరు. వాళ్ళని ఏంటంటే ఈ ధ్యానం వల్ల మేము వాళ్ళకి దగ్గర చేసి వాళ్ళకు ఇంకోటి ఏంటంటే లైఫ్ ఇంకోటి చూపిస్తాం. ఆమె రీల్స్ చేసేదన్నమాట. నేనేమన్నాను, నువ్వు రీల్స్ చేసేదాన్ని కదా, ఈ ధ్యానంలోకి వచ్చినాక నువ్వేం నేర్చుకున్నావో దీంట్లో ఉన్న జ్ఞానాన్ని రీళ్ల రూపంలో నువ్వు బయట పెట్టు, నువ్వేదైతే నేర్చుకున్నావో అది 10 మందికి తెలియాలి అని చెప్పేసి మోటివేట్ చేస్తున్నాను. తను ఈ రోజు హ్యాపీగా ఉంది. ఒకప్పుడు నేను చనిపోతా, నాకు వద్దు ఈ లైఫ్ అనుకున్నామే ఈ రోజు అంటుంది, మేడం మీ వల్ల నేను ఈ రోజు నా లైఫ్ సెట్ అయింది, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. అట్లా నేను ఏంటంటే నేను ఎట్లయితే బయటపడ్డానో నేను అందరికి ట్రైనింగ్ ఇస్తున్నా. అలాగే నాకు దీంట్లోకి వచ్చిన తర్వాత నిన్న కూడా నేను ఒకటి చెప్పాను, నాకు కలలో ఒకటి కనిపించింది, నాకు ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చేది కనిపించింది. నా హస్బెండ్ కి ఒక హాస్పిటల్లో రిపోర్ట్స్ ఉన్నాయి నా చేతిలో, చెప్తున్నా నేను నాకు ఫ్యూచర్ లో నాకు క్యాన్సర్ వస్తుంది, నాకు క్యాన్సర్ వచ్చేసింది, రిపోర్ట్లు ఉన్నాయి, కన్ఫర్మ్ అయిపోయింది అని నేను చెప్తుంటే మా హస్బెండ్ అంటున్నారు, అన్ని హెల్త్ ఇష్యూస్ కి మెడిసిన్ ఉంది, నీకేం అవ్వదు, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది అని అతను చెప్తున్నాడు నాకు. అయితే నేను ధ్యానం చేసుకుంటున్నాను. కర్మ విపాకము అంటే మన కొన్ని మెడిసిన్ వేసుకున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ పోవు, మనకి కొన్ని టెస్టులు తీయించుకుంటే ఏం లేవని తెలుస్తాయి, కానీ మన బాడీలో అయితే ఒక ప్రాబ్లం ఉంటది. మెడిసిన్ తో తగ్గంది నేను ధ్యానంతో తగ్గించుకున్నా. అదేంటంటే నేను రియలైజ్ అవుతూ ఉన్నా, నాకు ఈ కర్మ కనిపించిన తర్వాత నేను రియలైజ్ అవుతూ ఉన్న తర్వాత నాకు ఏం ఫీలింగ్ వచ్చిందంటే, నేను మంచి జాబ్ బిజినెస్ చేసుకుంటున్నా, నాకు మంచి ఫ్యామిలీ ఉంది, నాకు అంతా బాగుంది అని చెప్పేసి నేను ధ్యానం అనేది లైట్ తీసుకొని బిజీ లైఫ్ లో పడిపోయి పట్టించుకోకుండా నాన్ వెజ్ తినడము, ధ్యానం చేయకుండా, నాకు మా డాడీని చూడాలనిపిస్తే హ్యాపీగా ధ్యానం చేసుకుంటే కనిపిస్తాడు, ఇదంతా నాకు ఎందుకు అని చెప్పి నేను మానేసిన తర్వాత నేను ధ్యానం చేయడం మానేసిన తర్వాత నేను క్యాన్సర్ అన్నాను కదా, అది క్యాన్సర్ రూపంలో కాకుండా నాకు మైగ్రేన్ రూపంలో అటాక్ అయ్యింది. అంటే నేను ధ్యానం చేసిన, రియలైజ్ అయినా, నేను తగ్గించుకున్నా, కానీ అదేంటంటే అంత పెద్దది జరిగేది నేను రియలైజ్ అయినను. అక్కడ నేను ఈ బాధ వచ్చింది అంటే ఈ బాధ నేను ఎవరికో పెట్టినను అని చెప్పేసి నేను రియలైజ్ అయిపోయి నేను క్షమాపణ చెప్పుకున్నా, గత జన్మ కర్మతో నాకు ఇది వచ్చింది అని నేను రియలైజ్ అయిపోయినా. కొన్ని రోజుల తర్వాత పోయిందిలే అనుకొని వదిలేసిన తర్వాత అది క్యాన్సర్ కాకుండా నాకు మైగ్రేన్ రూపంలో అటాక్ అయింది. అప్పుడు ఏం చేసినా అంటే నేను 3 months నేను తినకుండా నిద్రపోకుండా లావ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఎన్ని మెడిసిన్ వేసుకున్నా నాకేం పని చేయకపోతే నేను ఏం చేశాను, మళ్ళీ మా సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, నేను ఇట్లా ధ్యానం మానేశాను, నాకేం అర్థం కావట్లేదు, నాకు ఇట్లా అవుతుందంటే వాళ్ళు ఒకటే అన్నారు, నువ్వు పడుకున్న ఆత్మని లేపి తట్టినవు, ఇప్పుడు అది ఎదగాలనుకుంటుంది, దాన్ని నువ్వు లేపాలి, నువ్వు మళ్ళీ సాధన పెంచాలి అన్నప్పుడు నేనేం చేశానంటే నేను ఒకటి పెట్టుకున్నాను. పత్రి సార్ అంటారు, నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు. అంటే మనము అన్నిటికీ టాబ్లెట్లు వేసుకోవద్దు. చిన్న దానికి కూడా నేను ఒకప్పుడు హెడ్ఏక్ వచ్చిందంటే ఇది డోలో టాబ్లెట్స్ ఇన్ని ఉండేటి మా ఇంట్లో. ఏదైనా హెడ్ఏక్ వచ్చిందంటే టక్కున ఒక టాబ్లెట్ వేసుకునేదాన్ని, ఒక స్టమక్ పెయిన్ వచ్చిందంటే వేసుకునేదాన్ని, నిద్ర పట్టలేదంటే ఒక టాబ్లెట్ వేసుకునేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం చేశానంటే నాకు ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ఆ టాబ్లెట్ కాకుండా నేను ధ్యానంతో నేను తగ్గించుకుంటున్నా. అంత పెద్ద మైగ్రేన్ ప్రాబ్లమ్ ని నేను ఛాలెంజ్ గా తీసుకున్నా. నేను మెడిసిన్ తో కాదు, నాకు అర్థమైపోయింది మెడిసిన్ వేసుకున్నా నాకు రిలాక్స్ అవ్వట్లేను. ఒక రోజు స్లీపింగ్ టాబ్లెట్ కూడా నేను వేసుకున్నా, నేను నిద్రపోతే నేను సెట్ అవుతానేమో,
నేను పడుకుంటే నేను బాగుంటానేమో, అంటే మైగ్రేన్ కానీ హెడేక్ కానీ పడుకుంటే రిలాక్స్ అయితే తగ్గుతుంది అని చెప్పి నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ నాకు ఏం అవ్వలేదు. నేను ఏం చేసినా నా మీద నేనే పెట్టుకున్నా. నేను మెడిసిన్తో కాదు, ధ్యానంతో నేను ట్రై చేస్తాను. ఎగ్జాక్ట్లీ 1 వీక్ అండి. 1 వీక్ నేను చాలా ట్రై చేశా. నైట్ అంతా ధ్యానం చేసేదాన్ని, మార్నింగ్ ధ్యానం చేసేదాన్ని. అట్లా చేసి నేను క్షమాపణ చెప్పుకొని రియలైజ్ అయిన తర్వాత నాకు తెలియకుండా నేను దాన్ని పోగొట్టుకున్నా. నాకు ఫ్యూచర్ లో క్యాన్సర్ కనిపించింది, కానీ నేను అంత పెద్ద వచ్చే ఆ ప్రాబ్లమ్ ని ఒక మైగ్రేన్ హెడేక్ ద్వారా ఒక మెడిసిన్ లేకుండా ఈ ధ్యానం వల్ల నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నా. అది ఈ ధ్యానం వల్లనే సాధ్యమయ్యింది. క్యాన్సర్ కాకుండా నాకు ఇంకొకటి కూడా కనిపించింది. ఏంటంటే ఒక భయము. నాకు నాలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఒంటరి అంటే భయము. ఆ భయానికి నేను ఒక డ్రీమ్ లో నేను భయపడి అప్పుడు కూడా అదేంటంటే నాకు ఒక కర్మ కనిపించింది ధ్యానంలో ఉన్నప్పుడు. అది నేను అసలు నా లైఫ్ లో నేను ఎప్పుడు భయపడలేదు. రాత్రి 3:30, 4 గంటలకి చాలా భయపడిపోయా. అప్పుడు అనిపించింది నా పక్కన ఎంతమంది ఉన్నా కూడా నాకు ఆ టైంలో ఒంటరి అనిపించింది. అంత భయాన్ని నేను తీసుకున్న తర్వాత నాకు ఆ భయంతో పోలేక నా బీపీ 224కి వెళ్ళిపోయింది. గ్యాస్ట్రిక్ నేను నిద్రపోకపోవడం వల్ల నాకు గ్యాస్ట్రిక్ వచ్చేసింది. ఇక్కడ పెయిన్ వచ్చేది, గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చేసి నా హై బీపీ 224కి వెళ్ళిపోయిన తర్వాత ఆ తలలో ఆ పెయిన్ కి నేను నిద్రపోయేదాన్ని కాదు. ఆ నిద్రపోకుండా ఒక 2 మంత్స్ 3 మంత్స్ కష్టపడిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే తను అన్నారు, లేదు నీకు 224 ఉంది, నిన్ను అడ్మిట్ చేయాలి, నీకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, నీ ఫోన్ నీ పక్కనే పెట్టుకొని నీ పక్కనే నీ పాపని అట్లా నీ పక్కన తోడు ఉండాలి, నువ్వు అట్లా ఒంటరిగా పడుకోవద్దు, నైట్ లో నీకు ఏమన్నా అయినా కూడా నేను అప్పటికప్పుడు నువ్వు అడ్మిట్ అవ్వాలి అని చెప్పేసి నాకు ఈ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అది అటాక్ అయ్యింది. ఆ భయంతో తెచ్చుకున్న బీపీ అది 224 వచ్చింది. నేను ఏం చేశానంటే ఆ టాబ్లెట్లు ఇచ్చారు, వేసుకుంటూ ఉన్నాను. వేసుకున్నా కూడా హెడేక్ టాబ్లెట్ ఇచ్చినా కూడా నాకేం తగ్గలేదు, ఆ నొప్పి పోలేదు. అక్కడ నాకు అర్థమైందంటే ఇది నాకు బాడీకి నార్మల్ గా వచ్చింది కాదు, అది కూడా నాకు ఒక కర్మ కనిపించింది. అంటే నాకు కర్మలు కనిపించడం వల్ల ఎలా అంటే హెడేక్ రావడము, నా బాడీలో చేంజెస్ రావడం, దాని ద్వారా ఏంటంటే నాకు ఫ్యూచర్ లో ఏదో జరగబోయేది నాకు ముందే తెలిసి దాని ధ్యానం ద్వారా నేను ఆ కర్మల్ని తగ్గించుకొని పెద్దగా జరిగేది చిన్నగా తీసుకుంటున్నా. అంటే ఒక పెద్ద యాక్సిడెంట్ మనకు జరిగేది ఒక చిన్న దెబ్బతోటి అది తగ్గిపోతుంది. అది ఏంటంటే ధ్యానంలో మనము ఆ ధ్యానం చేసి దాంట్లో రియలైజ్ అవ్వడం వల్ల మన కర్మలని విపాకం చేసుకోవడం వల్ల మనకు ఎంత పెద్దవి జరిగేది ఆ చిన్న దాంతో మనము అక్కడ చేసుకోవచ్చు అనేది నేను తెలుసుకున్నా. అలా ధ్యానంలో నేను చేస్తూ ఏం చేశానంటే మామూలుగా నార్మల్ గా ఒక రోజు నాకు కళ్ళు తిరుగుతున్నాయి, షవరింగ్ వస్తుంది, హ్యాండ్స్ చల్లగా అయిపోతున్నాయి. అయితే బీపీ చెక్ చేసుకుందామని చూస్తే నేను ఫీల్ అవుతున్నా నాకు 224 కనిపించకూడదు, నాకు ఒక 180 170 ఓకే, అది నేను తట్టుకోగలుగుతాను అని చెప్పేసి భయంతో కూర్చుంటే అతను అన్నాడు, చెక్ చేసిన తర్వాత మేడం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్పైసీగా ఏదైనా తినండి, మీకు లో బీపీ ఉంది అన్నప్పుడు నేను షాక్ అయిపోయినా. ఒక 1 వీక్ లోనే నాది 224 ఉన్నది 90/73కి నేను వచ్చాను అనమాట. అట్లా నాకు అంత పెద్ద జరిగేది కూడా ఈ ధ్యానము దీనివల్ల అంత పెద్ద జరిగేది చిన్నగా వచ్చింది. అట్లా నన్ను నేను ఈ ధ్యానంలో చాలా తగ్గించుకున్నా. దాని ద్వారా నేనేందంటే చాలా మందికి ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవి మనం చెక్ చేయించుకుంటే ఏం లేవని తెలుస్తాయి, కానీ మనకు లోపల ఒక ప్రాబ్లం ఉంటది. అదేంటంటే మన బాడీలో ఉన్నది న్యాచురల్ గా వచ్చింది కాదు, కొన్ని కర్మల ద్వారా కూడా మనం తెచ్చుకొని ఉంటాయి. ఇప్పుడు నేను గురుస్థాన్లో మొన్న నేను క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మేడం మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు తగ్గించుకున్నారు కదా, నాకు మైగ్రేన్ ఉంది, నేను ధ్యానం చేస్తున్నా నాకు ఎందుకు తగ్గట్లేదు అని అడిగాడు. నేను ఒకటే అన్నా, నువ్వు ధ్యానం చేస్తున్నావు కానీ నువ్వు అక్కడ ధర్మంగా ఉండి నువ్వు రియలైజ్ అవ్వు, నీ తప్పును నువ్వు యాక్సెప్ట్ చెయ్యి, నీ కర్మ నేను ఎవరికి తప్పు చేసినా ఇప్పుడు నేను ఇది పొందుతున్నాను అంటే ఇది నేను ఎవరికి పెట్టినా, ఎవరికో పెడితేనే నాకు ఇది వచ్చింది, నీకు మెడిసిన్ ద్వారా తగ్గలేదు, అది ఇంకా ప్రాబ్లం కనిపిస్తుంది అంటే గత జన్మ కర్మతోటే అది మనం ఇప్పుడు భరిస్తూ ఉంటాం. అది మాత్రం అతనికి చెప్పాను. అలా నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఈ ధ్యానంలోకి రావడం వల్ల నా హెల్త్ ప్రాబ్లం కానీ నా మానసిక సమస్యలు కానీ దీంట్లో నుంచి బయటపడుతున్నాను. నాలో ఉన్న ఈ చేంజెస్ ఈ ధ్యానం వల్లనే అయ్యింది. అందుకే నేను ఈ జనప్రియలో అందరికీ కొన్ని తెలవాలి, నన్ను చూసి వాళ్ళల్లో కూడా చేంజెస్ అంటే పెద్ద పనేం లేదు,
మన ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంతే. ప్రతి దానికి టాబ్లెట్లు వేసుకోవద్దు. నో డాక్టర్ నో మెడిసిన్. ప్రతి దానికి మనము మెడిసిన్ ముట్టుకుంటున్నాము, అది కాదు. వాడాలి. ఎలా అంటే యాక్సిడెంట్ అవుతుంది, మనకి బ్లడ్ మనకు పడుతూ ఉంటది, దానికి మనం ధ్యానం చేస్తే సరిపోదు. అట్లా ఉంటే మనం ధ్యానం చెయ్యలేము, కుదరదు. దానికి మనకు స్టిచ్ చేసి పడాల్సిందే, మెడిసిన్ తీసుకోవాల్సిందే. అలాంటి దానికి మాత్రమే డాక్టర్స్ యూజ్. మిగతా అన్నిటికీ మనం ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలి. అది నేను నేర్చుకున్నాను దీంట్లో. అది 10 మందికి తెలవాలని నేను ధ్యాన ప్రచారంలోకి వచ్చాను. ఇంకొకటి ఏంటంటే, మానసికంగా మనం బాధపడుతూ ఉంటాము. అసలు మనం ఈ జన్మ తీసుకుంటున్నాం, చనిపోతున్నాము, పుడుతున్నాము, చనిపోతున్నాము, పుడుతున్నాము. మన లైఫ్ ఇంతేనా, ఇంకేం లేదా? అసలు మన జీవిత గమ్యం ఏంటిది? అసలు మనం ఎందుకు పుట్టినాము? మనం ఎందుకు ఈ భూమి మీదకి వస్తున్నాము? మన చుట్టుపక్కల వీళ్ళందరూ మనం వీళ్ళతో బాధలు పడుతున్నాము అంటే ఎందుకు అంటే, ఆత్మలుగా మనం ఉన్నాము, పైన మనము ఒక పూర్ణాత్మగా ఉంటాము. మనము ఆత్మలుగా పైన తిరుగుతున్నప్పుడు ఏం ఫీల్ అవుతామంటే, భూమి మీద అందరూ బట్టలు వేసుకుంటారు, అన్నం తింటారు, వాళ్ళకి నాలుక టేస్ట్ తెలుస్తుంది. ఆత్మలుగా ఉన్న వాళ్ళకి డ్రెస్సులు ఉండవు, ఏముండవు, గాల్లో తిరుగుతూ ఉంటాయి అవి. మనం చనిపోయినాక మనం అలాగే ఉంటాం, ఆత్మలోకాలలో తిరుగుతూ ఉంటాం. వాటికి ఏం తెలియదు. వాళ్ళు పైనుంచి చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారంటే, నేను భూమి మీద జన్మ తీసుకోవాలి. మనిషి భూమి మీద జన్మ ఎందుకు తీసుకుంటారంటే, నేర్చుకోవడానికి వస్తాము, అనుభవాలు పొందడానికి వస్తాము, గత జన్మ కర్మలు తగ్గించుకోవడానికి వస్తాము, అవి పోగొట్టుకోవడానికి వస్తాము. ఈ 3 రీజన్స్ తోటి భూమి మీదకి మనం జన్మ తీసుకొని వస్తాము. కానీ మనం జన్మ తీసుకున్నాక ఏం చేస్తామంటే అన్ని మర్చిపోతాం. మనము ఎలా పుడతామంటే, ఒక తండ్రి నుంచి ఒక తల్లి దగ్గరికి మనం రావాలంటే 30 కోట్ల శుక్ర కణాలతోటి మనము పోరాడి ఒక్క శుక్ర కణంతో తల్లి గర్భంలోకి మనం చేరి బిడ్డగా పుడతాం. భూమి మీద పుట్టినప్పుడు ఏం చేస్తామంటే, ఈ డిజైన్ కూడా మనం డిసైడ్ అయ్యి తీసుకుంటాం. మనం జన్మ తీసుకుంది కూడా ఒక తల్లి గర్భంలో మనం పుట్టాలనేది కూడా అది మన డిజైనే. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న మన అత్త గాని, మామయ్య గాని, అమ్మ గాని, అక్క గాని, చెల్లి గాని, మన పిల్లలు గాని, వీళ్ళని ఆ దేవుడు ఎవ్వరు మనకి ఇవ్వరు. మన డిజైన్ ఇది. మన భూమి మీదకి పుట్టేటప్పుడే, ఇప్పుడు ఒక సీరియల్ తీయాలంటే కాన్సెప్ట్ వాడు ముందే చెప్తాడు డైరెక్టర్, నువ్వు ఈ సీరియల్లో నువ్వు ఇది యాక్టింగ్ చెయ్యాలి అంటే, ఈమె నీకు అమ్మ, ఈమె నీకు నాన్న, ఈమె అత్త, వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ భర్త నేను కొడుతూ ఉంటాడు, నువ్వు భరించాలి, ఈ అమ్మ నేను తిడుతూ ఉంటది, నీ కూతురు నేను సతాయిస్తుంది అని ముందే మనం పుట్టే ముందే మనకి ఎక్స్ప్లెయిన్ మొత్తం మనం చూసుకొని డిసైడ్ అయ్యి జన్మ తీసుకొని ఒక తల్లి గర్భంలో కూడా ఆ అమ్మ కడుపులో మనం పుట్టాలని డిసైడ్ అయ్యి 30 కోట్ల మంది అంత మందితో మనం పోరాడి మనం ఈ జన్మ తీసుకొని భూమి మీదకి వస్తాము. కానీ మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం. మర్చిపోయినాక ఏంటంటే, నాది, నా వాళ్ళు, మనది అనే వరకు వస్తాము. ఇప్పుడు మన ఇంట్లో అత్త ఉంటది, మామ ఉంటది, వీళ్ళంతా ఎవరు అంటే మనం తెచ్చుకున్నవే. ఎలా డిసైడ్ అవుతుందంటే, మనం గతంలో మనం ఎన్నో జన్మలు ఎత్తినాము. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చినాము అంటే మనం 1500 జన్మ ఎత్తినాము. మనము శిశు ఆత్మగా 500 జన్మ ఎత్తినాము, బాల్యాత్మగా 500 జన్మ ఎత్తినాము. ఈ ప్రౌఢాత్మగా మనం దీంట్లోకి వచ్చినాము అంటే 1500 జన్మ ఎత్తుతూనే ఈ ధ్యానంలోకి మనం వస్తాము. దీంట్లోకి వచ్చినాము అంటే మనము ధర్మంలో ఉండడము, మన గురించి మనం తెలుసుకోవడము, పక్క వాళ్ళ గురించి మాట్లాడొద్దు అని మనం ఈ జ్ఞానం అనేది ఈ ధ్యానంలోనే తెలుసుకుంటాము. అలా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మనం తిడుతున్నారు, మన ఇంట్లో అత్త తిడుతుంది అంటే, ఆ అత్తని మనం గతంలో తిడితేనే ఈ జన్మలో ఆమె తిట్టించుకోవడానికి మనం తెచ్చుకుంటాము. నా భర్త నన్ను కొడుతున్నాడు అంటే మనం అక్కడ డిసైడ్ అవుతాము. ఏం డిసైడ్ అవుతాము అంటే, భూమి మీద నేను జన్మ తీసుకుంటున్నా, నన్ను కిందికి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను తిట్టాలి, నువ్వు నన్ను కొట్టాలి, గతంలో నేను ఇవన్నీ చేసినా కాబట్టి ఇవన్నీ నువ్వు నన్ను చెయ్యాలి అని చెప్పేసి మనం ఒక అగ్రిమెంట్ పెట్టుకుని మనం భూమి మీదకి వస్తాం. కానీ ఇక్కడికి వచ్చినాక గతాన్ని మర్చిపోయి ఏం చేస్తామంటే, నా భర్త కొట్టిండు, మా అత్త నన్ను తిట్టింది, నా పిల్లలు నన్ను సతాయించిండ్రు, వాడు నన్ను అదన్నాడు, వీడు నన్ను ఇదన్నాడు అని చెప్పి కంప్లైంట్లు పెట్టుకుంటాం. మన గతాన్ని మనం మర్చిపోయి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన బాధ పెడుతున్నారు అంటే, మన గతంలో వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళే ఇప్పుడు మనం తెచ్చుకుంటాము. కానీ అది మనం ఇప్పుడు మర్చిపోవడం వల్ల ఏమైపోతుందంటే కంప్లైంట్లు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే, మనం ప్రతి వ్యక్తిని క్షమించడం అంటే, ఇవన్నీ నేను తెచ్చుకున్నవే కదా, ఇవన్నీ నేను ఇష్టపడి తెచ్చుకున్న కష్టాలే కదా. ఒక మనిషిని క్షమించడం వల్ల లాభం ఏంటిదో నేను ఒకటి చెప్తాను, మీరు వినండి. ఒక అత్త కోడళ్ళు ఉంటారు.
అయితే అత్త చనిపోయి ఆత్మలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పైన ఉన్న మాస్టర్స్ అడుగుతారనమాట, నీకు నేను 2 ఇచ్చాను, ఒకటి మనసు ఇచ్చాను, ఒకటి హృదయాన్ని ఇచ్చాను, నువ్వు మనసును వాడిను, హృదయాన్ని వాడలేదు అంటే మీరు చెప్పిందే నేను చేశాను కదా అని అత్తగారు అంటారు అనమాట. అవును, నువ్వు కిందికి వెళ్ళి నీ కోడల్ని బాధ పెడుతున్నావు, నీ మనసును వాడినావు కానీ నీ హృదయాన్ని నువ్వు అక్కడ వాడలేదు. నీకు కష్టపెట్టే మనసు ఇచ్చిన, క్షమించే హృదయాన్ని ఇచ్చిన, నువ్వు ఒకటే వాడినావు, నువ్వు హృదయాన్ని వాడలేదు. అందుకే నువ్వు ఇంకొక జన్మ అంటే ఈ జన్మలో మనము ఒకరిని క్షమించకపోతే ఇది మళ్ళీ నెక్స్ట్ జన్మకి రిపీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎవరినైతే మనం బాధ పెడుతున్నారో వాళ్ళని మనము క్షమించకపోతే ఇది నెక్స్ట్ జన్మకు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇదే జన్మలో మనం వాళ్ళని క్షమించి వదిలేసినాం అనుకో, ఈ జన్మలో మనం హ్యాపీగా ఉంటాం. మనం వాళ్ళని వదిలేయకపోతే ఈ జన్మలో మొత్తం ఆమె ఎందుకు నన్ను అట్లా అన్నది, ఆమె ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతుంది, నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, అదే బాధ మనకు ఉంటది. ఇప్పుడు మనం ఒకటి రియలైజ్ అయ్యామనుకోండి, అవును మా అత్త నన్ను తిట్టింది, మా ఆయన నన్ను కొట్టిండు అంటే ఇది నేను గతంలో పెడితేనే కదా ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి వాళ్ళని క్షమించి వదిలేసి ధ్యానంలో ఒకటి చెయ్యాలి. వాళ్ళకి మనం ధ్యానంలో మన ఆత్మతోటి క్షమాపణ చెప్పుకోవాలి. అవును, నేను గతంలో బాధ పెట్టినా కాబట్టి ఇప్పుడు నన్ను క్షమించేసే, నేను కూడా నేను క్షమించేస్తా, నువ్వు ఇప్పుడు ఎన్ని చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తా, ఇది నేను గతంలో తెచ్చుకున్న కర్మనే కదా అని మేము ఏం చేస్తామంటే సోల్ టాక్ చేస్తాము. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు శూన్య స్థితి వస్తుంది. ఆ స్థితిలో మేము ఏం చేస్తామంటే ఎవరైతే మనల్ని బాధ పెడతారో వాళ్ళని మేము ఇన్వైట్ చేస్తాం అనమాట. వాళ్ళని రూపాన్ని మేము ఊహించుకొని వాళ్ళకి ఏం చెప్తామంటే, ఇప్పుడు నన్ను బాధ పెడుతున్నావు కదా, నేను గతంలో తెచ్చుకున్న కర్మనే కదా, సరే నేను ఒప్పుకుంటున్నా, నా తప్పు నేను ఒప్పుకుంటున్నా, నన్ను బాధ పెట్టకు అని అక్కడ మేము ఏం చేస్తామంటే నేను పరివర్తనతో ఉంటా, ప్రాయశ్చిత్తం చేసుకుంటా, పశ్చాత్తాపంతో ఉంటున్నా అని చెప్పేసి ఈ 3 పదాలు మనం వాడి ధ్యానంలో కూర్చుంటే వాళ్ళ నుంచి మనకి మెల్లమెల్లగా వాళ్ళ ఆత్మస్థితి మారుతుంది, వాళ్ళ గుణం మారుతుంది, వాళ్ళ నుంచి మనకు ప్రెజర్ తగ్గుతుంది. అదేంటంటే ఈ ధ్యానం వల్లనే అవుతుంది. అయితే కొన్ని రోజులకి ఆమె అత్తగారిని అడుగుతారు కదా, ఏమని అడుగుతారు, నువ్వెందుకు నీ కోడల్ని ఇలా చేసావంటే ఆమెకి అర్థమైపోతుంది, అయ్యయ్యో సార్ నేను మర్చిపోయాను, నేను భూమి మీదకి వెళ్ళినా నా కోడల్ని సతాయించడానికే వెళ్ళినాను, కానీ నేను మర్చిపోయి ఏం చేస్తాను, నేను ఒకటే వాడినా రెండోది వాడలేదు కదా అని అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఆమె కోడలు ఉంటది కదా, ఆమె కోడలు మళ్ళీ చనిపోయి ఆత్మలోకాలకు వెళ్ళిపోతుంది. ఆమెను ఏమంటారంటే నువ్వేం చేసావు, మీ అత్త అంత బాధ పెట్టింది కదా, నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే ఆమె ఏమంటది, వద్దు సార్ నేను నిజం తెలుసుకున్నాను, నాకు జ్ఞానం అనేది తెలిసింది, ఆమె ఎంత చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేసేసినాను, ఆమెని నేను క్షమించి వదిలేస్తాను. అలా క్షమించి వదిలేయడం వల్ల నేను హ్యాపీగా ఉన్నా. ఆమె ఒప్పుకుంది. అలా ఒప్పుకోవడం వల్ల ఏంటంటే గతాన్ని మార్చుకోవచ్చు, ప్రస్తుతాన్ని మనం మార్చుకోవచ్చు. అంటే మనం క్షమించి వదిలేసినాం అనుకోండి, ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటాము, వచ్చే జన్మ కూడా అద్భుతంగా వస్తుంది. ఒక మనిషిని క్షమించడం వల్ల అది మనకే హ్యాపీగా ఉంటుంది, మనం సంతోషంగా ఉంటాము. అలా నా లైఫ్ లో చాలా జరిగినాయి. ఒక మనిషిని క్షమించి వదిలేసి ఒకటండి, మన లైఫ్ లో ఎవరైనా బాధ పెట్టినా మనల్ని ఏదన్నా చేసినా కూడా ధ్యానంలో మనము అన్నీ ఉంటాయి, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటది, ప్రేమ ఉంటది, అన్నీ ఉంటాయి. అన్నీ ఎలా అంటే మనలో ద్వేషాన్ని తీసేయాలి, అసూయని తీసేయాలి. ఈగో ఉండొచ్చు, అది ఎంత అంటే కొంతనే, అది ఒకరిని బాధ పెట్టేంత వరకు ఉండకూడదు. కోపం ఉండాలి, ఆ కోపం ఎలా అంటే క్రోధంగా మారకూడదు. ఆ ప్రేమ కూడా అంటే విపరీతంగా వెళ్ళిపోకూడదు. ఇలా ఈ గుణాలన్నీ ఏంటంటే మనలో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరిని బాధ పెట్టే విధంగా ఉండొద్దు. అలా ఏంటంటే ఒక మనిషిని క్షమించి ప్రేమించడం వల్ల మనం సంతోషంగా ఉంటాము, మనం హ్యాపీగా ఉంటాము. అలా నా లైఫ్ లో చాలా చాలా మిరాకిల్ అయిపోతున్నాయి. ఎలా అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను దాంట్లో ఒక మెసేజ్ చూసుకుంటున్నా. ఒక ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ నేను ఏం నేర్చుకోవాలి, ఒక సిచ్యువేషన్ జరిగిందంటే అక్కడ నేను ఏం పట్టుకోవాలి. చాలా మంది కష్టాలు వచ్చినాయి అంటే నాకు బాధ వచ్చేసింది, కష్టం వచ్చేసింది అని ఫీల్ అవుతారు. కానీ ఆ కష్టం ఎందుకు వస్తుంది అంటే అక్కడ మనం నేర్చుకోవడానికే వస్తుందన్నమాట. అలా నన్ను నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఒక ఆవిడ ఏం చేసిందంటే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోయి అంటుందన్నమాట. ఏమని అంటుందంటే, మా అత్తయ్య నన్ను బాధ పెడుతుంది, ఆమె నాకు వద్దు, ఆమెను చంపేయాలనుకుంటున్నా, నాకు ఏదైనా పాయిజన్ ఇవ్వండి, నేను ఆమెను చంపేస్తాను అనింది.
అంటే ఆ స్వామీజీ ఏం చేశాడంటే ఒక లిక్విడ్ ఇచ్చాడు అనమాట. ఆ లిక్విడ్ ఇచ్చేసి, అమ్మ నువ్వు ఇది రోజు కొంచెము ఆమె తాగే టీలో కాఫీలో ఒక్కొక్క డ్రాప్ వేసి ఇవ్వు అని చెప్తే, సరే స్వామీజీ నేను ఇస్తా అని చెప్తే ఆయన ఒకటే అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఇవ్వు కానీ నువ్వు ప్రేమతత్వంతో ఇవ్వు, ఆమెతో ప్రేమగా ఉండు. నువ్వు నటిస్తావా ఏం చేస్తావో తెలియదు, ఆమెతో నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ప్రేమతోటి నువ్వు ఆమెకి ఇస్తూ ఉండు. అంటే ఆమె డైలీ ఏం చేస్తుందంటే ఆమెకు తెలియకుండా రోజు నవ్వుకుంటా ప్రేమగా ఉండడం వల్ల ఒక 3-4 రోజులకి డైలీ కాఫీ ఇవ్వడం, అందులో కలిపి ఇవ్వడం అదంతా జరిగింది. అప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ అత్తగారు రియలైజ్ అయిపోయింది, అరే నా కోడలు నేను ఇంత బాధ పెట్టినా కూడా ఇంత ప్రేమతోటి నన్ను ఇంత బాగా చూసుకుంటుంది అని చెప్పేసి ఆమె రియలైజ్ అయ్యి ఆస్తి ఆ కోడల మీద రాసేస్తుంది. రాసిన తర్వాత ఆ కోడలు రియలైజ్ అయిపోతుంది, అరే మా అత్త నేను తప్పుగా అర్థం చేసుకున్నా, నేను చాలా మిస్టేక్ చేశా, ఆమె నేను చంపాలనుకున్నా, ఆమె ఆస్తి రాసేసిందని మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిపోయి ఏమంటుందంటే, నేను తప్పు చేశాను, ఆమెను చంపాలని నాకు లేదు, నాకు ఇంకేదైనా విరుగుడు ఇవ్వండి అని అడుగుతుంది. ఆ విరుగుడు ఆయన ఏమంటాడంటే, అమ్మ నీకు ఇచ్చింది నేను విషం కాదు, అది ఏందంటే ఆమె హెల్దీగా ఉండడానికి ఒక పౌడర్ మాత్రమే ఇచ్చినాను. అంటే ఆమె అక్కడ రియలైజ్ అయిపోయింది అనమాట. అంటే మనము ఒక మనిషిని ప్రేమతత్వంతో చూస్తే ఎలాంటి వాళ్ళైనా మారుతారు, ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ గుణాలను మార్చుకుంటారు. ప్రేమతత్వంతో మనం వాళ్ళకి దగ్గర అయినాం అనుకోండి, ఎంత కఠినంగా ఉన్న వాళ్ళు కూడా మనకు దగ్గర అవుతారు. అది నేను దీంట్లోనే నేర్చుకున్నా. నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను ఎంత వేలెత్తి చూపించినా, ఎన్ని నిందలేసినా, ఏమేసినా నేను ఒకటే అనుకుంటా, ఇవన్నీ నేను గతంలో తెచ్చుకున్నవే కదా. నా చుట్టుపక్కన మనము పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనకు పరిచయమైన ప్రతి వ్యక్తి మనం తెచ్చుకున్నవే ఇవన్నీ. మా ఫ్రెండ్ ఉంది ఇక్కడ, అమ్మాయికి మన జనప్రియలో ఉండి వెళ్ళిపోయింది తను. వాళ్ళ అత్తయ్య 14 years నుంచి బెడ్ మీదనే ఉందన్నమాట. ఆమె ఇప్పటికీ వెంటిలేటర్ మీద 3 times పడొచ్చింది. యాక్చువల్లీ వెంటిలేటర్ మీదకి వెళ్ళిర్రు అంటే గ్యారెంటీ ఉండదు లైఫ్ లో, కానీ ఆమె 3 times వెంటిలేటర్ మీద వెళ్ళడము రావడం, డాక్టర్స్ కూడా అయిపోయింది అంటారు, మళ్ళీ తిరిగి వస్తుంది. నేను అనుకుంటా సరే పలకరిద్దాం లాస్ట్ మూమెంట్ కదా అని అనుకుంటా. అలా అనుకున్న మూమెంట్ లో మళ్ళీ చెప్తారు వచ్చేసింది బానే ఉంది అని అంటారు. అలా జరుగుతుంది. కానీ ఆమె 14 years నుంచి ఆ బెడ్ మీదనే ఉంది. ఆ బెడ్ మీద ఉన్న తర్వాత నేను తనకు ఒకటే చెప్పిన, నేను ఆమెకి ధ్యానంలోకి తీసుకొచ్చిన తర్వాత, చూడు నీకు ధ్యానంలో అర్థమవుతుంది నాకెందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని నువ్వు చూసుకో అంటే, తను ట్రై చేసింది. కొన్ని రోజులకి ఆమెకి విజన్ కనిపించింది ధ్యానంలో. గత జన్మలో ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ అత్తని వాళ్ళ ఆయనని టార్చర్ పెడుతుంది. ఎంత దారుణంగా టార్చర్ పెడుతుందంటే ఆమె కళ్ళలో నీళ్లు పెట్టుకొని అంటుంది, అసలు నేను ఎంత బాధ పెడుతున్నా, అసలు నేనైనా నా మీద నాకే చిరాకు వస్తుంది, అంత బాధ పెట్టినా నేను ఆమెని అని చెప్తే నేను ఒకటే అన్నా, సరే నువ్వు ఇంతకు ముందు బాధ పెట్టినావు కదా, ఇప్పుడు నువ్వు రియలైజ్ అవ్వు, ఇప్పుడు ఆమెను క్షమించే, ఇప్పుడు ఆమె టార్చర్ పెడుతుంది కదా, ఇప్పుడు ఆమెను ప్రేమించు, ఆమె ఏం చేసినా నువ్వు వదిలే. ఇప్పుడు ఆమె అన్నం తినిపిస్తుంది, 3 పూటలు అన్నం తినిపిస్తుంది, తిట్టుకుంటా తినిపిస్తుంది, నన్ను టార్చర్ పెడుతుందని బాధతోటి తినిపిస్తుంది. నేనేమన్నా ప్రేమతోటి తినిపి, నువ్వు ఎలాగో పెడుతున్నావు ఫుడ్, నవ్వుకుంటా పెట్టేసే అని చెప్పిన. ఆమె బ్రతుకుతుంది ఎందుకు అంటే ఆమెను టార్చర్ పెట్టడానికే బతుకుతుంది, ఆమె కోసమే బతుకుతుంది, నా ఫ్రెండ్ కోసమే బ్రతుకుతుంది. ఆమె తొందరగా ప్రాణం పోదు. ఎప్పుడైతే ఆమె ప్రేమతత్వంతో ఉండి ఆమె రియలైజ్ అయిపోయి, సరే నా కోడలు ఆమెకు ఒకటి ఉంది, నా కొడుకు నా కోడల మాట వింటున్నాడు, నేను బెడ్ మీద ఉన్నా, నేను ఒక అత్తకి ఎట్లా ఉంటదంటే నేను పెద్దగా ఉండాలి ఇంట్లో, అన్ని నేను చూసుకోవాలి, నేను ఇట్లా అయిపోయినా అంతా నా కోడల చేతి మీదే ఉంది అని ఒక ఫీలింగ్ తోటి ఆమె కోపం అనమాట, కోపంతో అన్నం తినదు, గంటలు నిలబెడుతుంది, ఆమె 3 పూటలు సతాయిస్తుంది. నువ్వు ప్రేమతత్వంతో ఉంటే ఆమె రియలైజ్ అయిపోయి వెళ్ళిపోతుంది. నువ్వు ధ్యానంలో కూడా కోరుకో, ఏమని కోరుకుంటావంటే, సరే నువ్వు అయిపోయింది, అంతా అయిపోయింది, నేను నిన్ను క్షమించేస్తున్నా, నువ్వు నన్ను క్షమించే అని రియలైజ్ అయిపోయి ఆ ఆత్మకి నువ్వు ఆమెని సోల్ టాక్ చేసి ఆ ఆత్మకి నువ్వు చెప్పుకో, ఈ శరీరాన్ని వదిలేసి నువ్వు కొత్త శరీరాన్ని తెచ్చుకో అని నువ్వు ధ్యానంలో చెప్పుకో అంటే ఎంతసేపు ఇప్పటికీ నా కంప్లైంట్లే చెప్తుంటది. తను ఎప్పుడైతే మారి తనను తాను మార్చుకుంటుందో అప్పుడు తన లైఫ్ బాగుంటది. ఎప్పుడైతే లైఫ్ రియలైజ్ అవుతారో, తనను తాను అర్థం చేసుకొని మూవ్ అవుతుందో అప్పుడు తన లైఫ్ ఇంకా ముందుకు జరుగుతుంది. అట్లా చాలా మంది లైఫ్లు ఉన్నాయి. మీకేమన్నా ఈ వారం రోజులలో నా లైఫ్ లో ఇంకా ఈ 2 రోజులలో ఏమైందంటే, నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక క్లాస్ చెప్పాలి అనుకున్నాను. మేడం వాళ్ళు ఏం చేశారంటే 7 days నుంచి ఒక్కొక్క మాస్టర్ 7 days మాస్టర్స్ ని పెట్టేశారు. నేను అనుకున్నాను ఇక్కడ నేను క్లాస్ చెప్పాలి అనుకున్నా,
అయితే ఈ రోజు నాకు లేదు, అసలు నాకు లేనే లేదు, ఇక్కడ క్లాసే లేదు. కానీ నిన్న ఇక్కడ మేడం చెప్పినప్పుడు నేను ఫీల్ అయ్యాను అక్కడ. అరే నేను కూడా క్లాస్ చెప్తే బాగుంటది, నాకు చెప్పాలని ఉంది అని నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన టైంలో మేడం నైట్ నాకు 11 o'clock కాల్ చేసి అన్నారనమాట, మేడం సారు బిజీగా ఉన్నారు, ఈ రోజు క్లాస్ చెప్పరు, మీరే ఈ రోజు క్లాస్ తీసుకోండి, మీరే చెప్పండి అన్నప్పుడు నేను షాక్ అయిపోయా. ఇన్నర్ గా నేనేదైతే ఫీల్ అయ్యానో, నేనేదైతే అనుకున్నానో, ఒక 1 hour లో నాకు ఈ ఛాన్స్ వచ్చింది క్లాస్ చెప్పేది. అప్పటికప్పుడు ఈ మాట చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే మనం ధ్యానం చేయడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది, మన మాటకి పవర్ వస్తుంది. మనం ఏదైతే ఇన్నర్ గా ఫీల్ అవుతామో అది ఆ విశ్వశక్తి మనకి ఇస్తుంది. నేనేందంటే నాకు వచ్చిన అనుభవాలు నేను తెలుసుకున్నవి 10 మందికి చెప్పాలి అనే ప్రయత్నంలో ఉన్నా కాబట్టి ఆ విశ్వశక్తి నాకు ఈ రకంగా సహాయం చేసిందేమో అని నేను అనుకున్నాను. అంటే నేను ఇన్నర్ గా నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో, నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నా, ఆ మాస్టర్స్ మీ ద్వారా మీ వల్ల అది జరిగేలా చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. మనం ధ్యానం చేసినప్పుడు ఏమైపోతుందంటే మనకు బ్రహ్మరంధ్రం నుంచి మనకి ఎనర్జీస్ వస్తాయి. ఆ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఏదన్నా అనీజీగా ఉంటది, ఏదో భయం. ఇప్పుడు కరోనా టైం తర్వాత ప్రతి దానికి 6 months కి 1 year కి నార్మల్ గా అందరూ చెకప్ చేయించుకుంటున్నారు. ఒక బండికి సర్వీసింగ్ ఎలా చేయించుకుంటున్నారు, ఈ కరోనా తర్వాత అందరూ 6 months 1 year హెల్త్ ఏమున్నా లేకపోయినా అలవాటుగా స్టార్ట్ చేశారనమాట. అంటే ఎప్పుడేం జరిగేది తెలీదు. మనం నైట్ పడుకుంటున్నాము, మార్నింగ్ లేసేటప్పుడు మనకు ఒక పునర్జన్మలాగా అయిపోయింది. నైట్ పడుకుంటున్నామంటే రేపు మనం ఉంటామా పోతామా, మనము అంటే ప్రతి ఒక్క రోజు మనకి పునర్జన్మలాగా అయిపోయింది. అంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు జెంట్స్ కే వచ్చేది స్ట్రోక్స్ గానీ ఏదైనా, ఇప్పుడు లేడీస్ కూడా వస్తున్నాయి. అది నిద్రలోనే జరిగిపోతుంది, అది మనకు తెలియకుండా జరిగిపోతుంది. అయితే ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలోకి విశ్వశక్తి మన శరీరంలోకి వచ్చినప్పుడు ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కనిపిస్తాయి అన్నమాట. అంటే ఆ విశ్వశక్తి ఏం చేస్తుందంటే ఆ మన బాడీ అంతా ఫ్లో అయినప్పుడు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ హీలింగ్ అవుతుంది. ఆ హీలింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం నొప్పి కూడా ఎక్కువ అనిపిస్తుంది. మనం ధ్యానం చేసేటప్పుడు ఒక చిన్న నొప్పి పెద్దగా అవుతుంది అంటే మనం భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, అక్కడ మనకు హీలింగ్ అవుతుంది. ఆ హీలింగ్ మనము ధ్యానం చేస్తూ ఉంటే నెమ్మదిగా కొన్ని రోజులకి మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మెల్లమెల్లగా అవి వెళ్ళిపోతాయి అన్నమాట. నేను ఎవరిని బాధ పెట్టినా వాళ్ళకి క్షమాపణ చెప్తూ ఉంటే మీకు ఆత్మశక్తి పెరిగే కొద్దీ మీకు విజన్స్ కనిపిస్తాయి, కళల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు నాలో ఏమైనా మార్పులు ఉన్నాయా, నన్ను నేనేమైనా మార్చుకోవాలని క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు ఆ కళల ద్వారా గానీ, కళలు కొంతమందికి అర్థం కావు, అంటే మనం పట్టించుకోము, కళలో కూడా ఇన్ఫర్మేషన్ వస్తాయి, టెస్టులో వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు నేను నాన్ వెజ్ మానేసాను, హాస్టల్ గా నాకు టెస్ట్ ఎట్లా వస్తుంది అంటే అందరికి దోశలు వేసిస్తారు, నాకు వచ్చే వరకు ఎగ్గు దోశ వేసిస్తారు. నువ్వు తింటావా అని అడుగుతారు నన్ను. అక్కడ నేను అవేర్నెస్ తో ఉంటా. నేను అక్కడ ఏమంటా అంటే నన్ను మాస్టర్స్ టెస్ట్ చేస్తారు, నిజంగా నువ్వు మానేసినవా, నీ ఇన్నర్ గా నీకు ఆ ఫీలింగ్ ఉందా లేదా అంటే నువ్వు ఉట్టి మాటలేనా అని నా ఫీలింగ్ అక్కడ బయటకు వచ్చేస్తుంది. నేను అక్కడ ఏమంటానంటే నేను తినను కదా, నేను నాన్ వెజ్ మానేసాను కదా, నేను వెజిటేరియన్ కదా, నేను ఇది తినను, నాకు వెజ్జే కావాలని నా నోట్తో నేను అక్కడ ఒప్పుకుంటా. అంటే నా ఆత్మస్థితి ఎట్లా ఉంది అనేది అక్కడ నాకు టెస్ట్ అవుతుంది. మన లైఫ్ లో ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటే మనకి హాస్టల్ గా ఈ టెస్టులు కూడా అవుతాయి. కళలు కూడా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వస్తాయి. ప్రతి ఒక్కరికి మన కళలు వస్తాయి కానీ మనం పట్టించుకోము. ఏదో సినిమా చూస్తే వచ్చిందేమో, మనము నిత్యం మనము అందరితో మాట్లాడుతూ ఉంటాం కదా, అట్లా వచ్చిందేమో అని మనం ఫీల్ అవుతాము. కానీ కొన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనల్ని మనం మార్చుకోవడానికి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. మన చుట్టూ ఉన్న వాళ్ళని జడ్జి చేస్తామండి, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఆమె అట్లా అన్నది ఇట్లా అన్నది అంటారు. కానీ మనం పుట్టేటప్పుడు దైవత్వంతో పుడతాము. అంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు కానీ గుర్తించరు. ఈ ధ్యానంలో మనల్ని మనం తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ విని మనకు ఈ కష్టాలు ఈ బాధలు ఏ దేవుడు మనకి ఇవ్వడండి, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవే. పైన మనకి ఎలా అంటే ఒక సంచిత కర్మలను ఉంటాయి,
ప్రతి జన్మ తీసుకున్నప్పుడు మనం పుట్టేటప్పుడు ఆ సంచిలో నుండి కొన్ని కర్మలు తీసుకొని ఈ భూమి మీదకి వస్తాము. కొంతమంది చాలా మంది కష్టాలు పడుతుంటారు, ఎప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తారు, నాకు ఆ ప్రాబ్లం ఉంది అంటారు. చాలా మంది ఏమంటారు అంటే ఎప్పుడు ఈమె కష్టాలే ఉన్నాయి, ఎప్పుడు బాధలే చెప్తుంది అని మనం తక్కువ అనుకుంటాం. కానీ వాళ్ళు అన్ని బాధలు పడుతున్నారంటే అవి డేరింగ్ సోల్స్ అన్నమాట. వాళ్ళు జన్మ తీసుకునేటప్పుడే ఎక్కువ కష్టాలను తీసుకొని భూమి మీదకి వస్తారు. అవి ఏంటంటే ప్రతి జన్మలో నేను కొన్ని ఎందుకు తీసుకోవాలి, ఈ జన్మలో ఫినిష్ చేసుకొని వస్తా అని చెప్పి ఎక్కువ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఈ జ్ఞానం అనేది వచ్చిన తర్వాత ఇది తెలుసుకుంటే మాత్రము గత జన్మ కర్మలో రియలైజ్ అయిపోయి తగ్గించుకుంటాము. వచ్చే జన్మలో అద్భుతంగా ఉంటాం, ఈ జన్మలో కూడా మనం హ్యాపీగా ఉంటాం. తెలుసుకోకపోతే ఏమైపోతుంది అంటే ఇప్పుడు చేసినా కూడా మళ్ళీ నిండుతూ ఉంటాయి. గతంలో తెచ్చుకున్నవి ఉంటాయి, ప్రస్తుతం మనం చేసిన తప్పులు కూడా ఉంటాయి. అవన్నీ ఏంటంటే నిండుకుంటూ ఉంటాయి. మన వాస్తవానికి మనమే కారణము, ఇది నమ్మండి. ఏం జరిగినా, ఎవరు తిట్టినా, ఎవరు ఏ బాధ పెట్టినా నా వాస్తవానికి నేనే కారణము అని ఫీల్ అయితే ఎదుటి వారి నుంచి మనకి ఏ బాధలు ఏవి ఉండవు. ఈ ధ్యానంలో ఎనర్జీస్ తీసుకోవడం వల్ల, ఈ జ్ఞానం పొందడం వల్ల మనము ఏమైతే పొందుతున్నామో వాటిని అర్థం చేసుకొని మనము 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.